నా పేరు గొల్మాల అప్పారావు, దళిత సేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి ఉత్సవాలు దళిత సేన ఆధ్వర్యంలో ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11వ తారీఖున జన్మించారు. ఏడాదిలోపు ఆయన తల్లిగారు చనిపోయారు. కులం పేరుతో తరతరాలుగా అణచివేత గురవుతున్న బడుగు బలహీన ప్రజలకు నేను అండగా ఉంటానని ఆయన చెప్పడం జరిగింది. అందరికీ చదువు ఎంతో అవసరమని పాఠశాల రూపొందించారు మహాత్మా జ్యోతిరావు పూలే. కులం పేరుతో తరతరాలుగా అణచివేత గురవుతున్న బడుగు బలహీన ప్రజలకు నేను అండగా ఉంటానని ఆయన చెప్పడం జరిగింది. ఆడపిల్లలకు ఆత్మస్థైర్యం, సాధికారత కల్పన కోసం ఎంతో కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే. థామస్ రచించిన మానవ హక్కుల పుస్తకం అతని ఆలోచనలు ప్రభావితం చేసింది. బీసీ మాలి కులానికి చెందినవాడు కావడం వల్ల కుల వివక్షకు గురయ్యాడు. ఆ క్షణం నుంచి కుల వివక్షపై పోరాటాన్ని కొనసాగించాడు. అందరికీ చదువు ఎంతో అవసరమని పాఠశాల రూపొందించారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆ తర్వాత సావిత్రిబాయి పూలే మరో పాఠశాల స్థాపించారు. ఆమె స్థాపించిన పాఠశాలకి భారతదేశంలో అతిపెద్ద గుర్తింపు వచ్చింది. 1890 నవంబర్ 28వ తేదీన జ్యోతిబా పూలే మరణించిన సమయంలో తన భర్తకు తానే సిత్తిపెట్టి మరో విప్లవానికి తెరలేపారు సావిత్రిబాయి పూలే. అలాగే తన భర్త చనిపోగానే బొట్టు తీయలేదు, శిరోముండనం చేయించుకోలేదు. ఇది ఆ రోజుల్లో పెద్ద సంచలనం కలిగించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దళిత సేన సిటీ కన్వీనర్ గొల్లమల్ల మీనా, సిటీ సెక్రటరీ పట్నాల జానిసిరాని, సిటీ కార్యవర్గం సభ్యులు వినయబాబు మరియు ఇతర సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమర్ రహే జ్యోతిరావు పూలే.